దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను పవన్. జాతీయ స్థాయిలో పార్టీలు బలంగా ఉండాలంటే గ్రామీణ స్థాయిలో పార్టీలు కాదు, నాయకులు బలంగా ఉండాలి. అలాంటి నాయకులు బలంగా ఉండాలంటే గ్రామీణ స్థాయిలో పరిపాలన బాగుండాలి. ఇప్పటికే తెలంగాణలో సర్పంచుల పదవీకాలం అయిపోయి 6-7 నెలలు దాటిపోయినాయి. అయినా కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఎటువంటి మార్పులు కనబడలేదు. గ్రామీణ ప్రాంతాన్ని పాలకులు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు గాలికి వదిలేసాయంటే ఖచ్చితంగా వదిలేసాయని చెప్పారు. ఎందుకంటే గ్రామీణ స్థాయిలో బాగుంటేనే జనాలు పట్టణాలు కావచ్చు జాతీయ స్థాయిలో ఆరోగ్యంగా ఉంటారు. అలాంటి గ్రామాలలో ఇప్పటిదాకా సర్పంచ్ ఎలక్షన్స్ జరగలేదు. దీనికి కారణం తెలంగాణలో ఏం జరుగుతుంది, గత ప్రభుత్వంలో నాయకులు ఎట్లా చేశారు, ప్రస్తుతం ఉన్న పాలకులు కూడా ఇలానే చేస్తున్నారు. మరి తెలంగాణలో పల్లెల్లో నాయకత్వం అవసరం లేదా? పల్లెల నుంచి పట్టణానికి నాయకులు రావాల్సిన అవసరం లేదా? లేకపోతే పల్లెల్లో అభివృద్ధి జరగాల్సిన అవసరం లేదంటే ఖచ్చితంగా పల్లెల్ని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చెప్పాలి. సర్పంచుల పదవీ కాలం ముగిసి 6-7 నెలలు పైన అవుతుంది. అయినా ఇప్పటికీ పల్లెల్లో గ్రామీణ ప్రాంతాల్లో నాయకుడు కనబడట్లేరు. ఎక్కడేసిన గొంగులు అక్కడే పడి ఉంది. ప్రజల కష్టాలు చెప్పుకుందామంటే నాయకుడు లేడు అక్కడ. గత ప్రభుత్వం నాయకుడి దగ్గరికి వెళ్తే ఇప్పుడు నా పదవీ కాలం అయిపోయింది, నా దగ్గర ఏమీ లేదు, అంత ప్రభుత్వమే చూసుకుంటుంది, అంత మండల ఆఫీసులోనే తెలియాలి. ఎక్కడికి వెళ్తారు ప్రజలు? సామాన్యుల కష్టాల్లో పట్టించుకునేది ఎవరు? గ్రామీణ స్థాయిలో నాయకులు లేరంటే ఆ గ్రామీణ స్థాయి పూర్తిగా పల్లె రూపురేఖలు ఖచ్చితంగా చెదిరిపోతుంది. పల్లెలు పట్టణానికి పట్టుకొమ్మలు అంటారు, దేశానికి పట్టుకొమ్మలు. మరి ఎక్కడ పల్లెల రూపురేఖలు మారట్లేదే. గ్రామీణ స్థాయిలో ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. ఎక్కడ వేసిన రోడ్లు అక్కడే చెల్లా చెదిరైపోతున్నాయి. కొంచెం వర్షం పడితే చాలు, గత ప్రభుత్వం చేసిన తప్పిదే, ప్రస్తుతం ప్రభుత్వం చేసిన తప్పిదే. కొంచెం చినుకు పడితే చాలు, ఆ చినుకుకే రోడ్డు అంతా తడిసి ముద్దయిపోయి ఎక్కడికక్కడ గుంతలు ఏర్పడతాయి. మరి రోడ్డు మధ్య గుంతుందా లేకపోతే గుంతల మధ్య రోడ్డు ఉందా అర్థం కాని పరిస్థితి ఈరోజు పల్లెల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఖచ్చితంగా కనబడుతున్నాయి. ఎందుకంటే గ్రామీణ స్థాయిలో బలమైన నాయకుడు, ఎందుకంటే సర్పంచ్గా ఉన్నవాడు చదువు ఉన్నా లేకపోయినా డబ్బు ఉంటే చాలు సర్పంచ్గా గెలిపించేస్తాం. మరి చదువు లేని సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది? గ్రామీణ ప్రాంతాల్లో నాయకులకు చదువు ఉంటేనే కదా ప్రజా పరిపాలన ఎలా చేయాలి, ప్రజల కష్టాలు ఎలా తెలుసుకోవాలి, ప్రజా సమస్యలు ఎలా తీర్చాలని తెలుసుకున్నది. గత ప్రభుత్వంలో ఎలా చేశారు, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూడా అదే ఫాలో అవుతుంది. మరి ప్రజల రూపురేఖలు మారేదిట్ట, పల్లెల రూపురేఖలు మారేదిట్ట, ప్రజల కష్టాలని తీర్చేది ఎవరు? సర్పంచ్ పదవి కాలం అయిపోయి ఇప్పటికే 6-7 నెలల పైనే అవుతుంది. మరి గ్రామీణ ప్రాంతాల్లో నాయకత్వం ఎలా బయటకు వస్తుంది, వాళ్ళ రూపురేఖలు ఎలా మారుతుందంటే ఖచ్చితంగా ఈరోజు ప్రభుత్వం ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పే తీరాలి. పల్లెల్లో కష్టాలు ఎక్కువైపోయినాయి, వాళ్ళ కష్టాన్ని తీసే నాయకుడు లేరు. ఎక్కడ వేసిన గొంగులు ఎక్కడే పడింది, ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. వారి గ్రామ పంచాయతీకి నిధులు రావడం లేదని గత పాలకుల నుంచి ఇప్పుడు పాలకుల వరకు నాయకులు అక్కడ ఉన్న సర్పంచులు మొరపెట్టుకుంటున్నారు. వారి పదవీకాలం పూర్తయిపోయింది. ఇప్పుడు ప్రజా సమస్యలు పట్టించుకునేది ఎవరు? ఏ చిన్న పని ఉన్నా కానీ మండల స్థాయిలో వెళ్ళాలంటే ప్రజలు వెళ్ళలేరు. ఎవరిని అడగాలో తెలియదు, ఎవరికి వెళ్ళాలో ఎవరికి చెప్పాలో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు అక్షరాభ్యాసం తక్కువ ఉంటుంది, సరైన అవగాహన ఉండదు. అవన్నీ ఒక తండ్రిలాగా ప్రభుత్వాలే చూసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా సరైన నాయకుడిని ప్రభుత్వమే నియమించాలి. అతి తొందరలోనే సర్పంచ్ ఎలక్షన్ జరిపించాలి. సమర్థవంతమైన నాయకుడిని అక్కడ నిలబెట్టాలి. ఈసారి నాయకులను సమర్థవంతం అంటే డబ్బున్న వాడిని రాజకీయంగా మూర్ఖుని నిలబెడుతూ కాదు. గ్రామీణ ప్రాంతాల్లో యువత చాలా మంది ఉన్నారు. అలాంటి యువతకు గ్రామీణ ప్రాంతాల్లో అవకాశం కల్పించి సర్పంచ్గా గెలిపిస్తే పల్లెలో రూపురేఖలు మారుతాయి. దేశానికి పట్టుకొమ్మలు పల్లెలే, కానీ గ్రామీణ ప్రాంతంలో ఉన్న పల్లెలో సరైన నాయకత్వం లేకపోతే జాతీయ స్థాయిలో పార్టీలు కావచ్చు, నాయకులు కావచ్చు ఏ విధంగా బలపడతాయి? గ్రామీణ స్థాయి రూపురేఖలు మారితేనే జాతీయ స్థాయిలో పార్టీలు కావచ్చు, నాయకులు రూపురేఖలు మారుతాయి. అలాంటిది పల్లెలు ఎక్కడ వేసిన గొంగులు అక్కడే ఉంది. సరైన నాయకత్వం లేదు. ఇప్పటిదాకా సర్పంచ్లు లేరు, వార్డు మెంబర్లు లేరు. మరి వారి సమస్యను తీర్చేది ఎవరు? పల్లెల గోస ఎవరికి కనబడుతుంది, ఎవరికి వినిపించాలి? అలాంటి నాయకులు ఎవరున్నారు? ఏ చిన్న పని ఉన్నా కానీ మండల ఆఫీస్కి వెళ్తే ఎవరిని అడగాలి, ఏమని అడగాలి? భూమి సమస్య ఉందా, ఆస్తి తగాదాలు ఉన్నాయి, ఎవరిని అడగాలి? అందుకే రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా సర్పంచ్ ఎలక్షన్స్ ఎంత తొందర జరిపితే అంత మంచిది. ఎందుకంటే పల్లెల వాతావరణం మారిపోతుంది రోజు రోజుకి, ఎక్కడ వేసిన పనులు అక్కడే ఉన్నాయి. మరి దీనికి సమర్థవంతమైన నాయకుడు కావాలంటే ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారు దగ్గరుండి అతి త్వరలో తెలంగాణలో సర్పంచ్ ఎలక్షన్ జరిపించాలి. లోటు బడ్జెట్ ఉన్నారు, పట్టణాల్లో లోటు బడ్జెట్ కానీ పల్లెల్లో లోటు బడ్జెట్ ఎప్పుడు ఉండదు. ఎందుకంటే గ్రామీణ స్థాయిలో నాయకత్వం ఉండాలి, కానీ డబ్బు అవసరం లేదు. డబ్బు ఉన్నవాడు రాజకీయ నాయకుడు చలమని అవుతున్నాడు. కానీ రాజకీయ నాయకుడు కూడా పల్లెల్లోకి వచ్చి వారి పైన ఆధిపత్యం చెలాయించే రోజులు కనపడుతున్నాయి ఈ రోజుల్లో. మరి పల్లెల రూపురేఖలు మారంటే ప్రతి ఒక్క పల్లెకు నాయకుడు కావాలి. అతి త్వరలో తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పల్లెల పైన కొంచెం జాలి చూపించి ప్రతి గ్రామానికి ఒక సర్పంచ్ కూర్చోబెట్టండి. ఏ పని ఎక్కడ అవ్వట్లేదు, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు వాళ్ళ బాధలు.
అతి త్వరలో ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం దీనికి ఒక సమాధానం చెప్పాలి. గౌరవనీయ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తొందరలోనే తెలంగాణలో పంచాయతీ ఎలక్షన్ జరిపించండి. పల్లెల రూపురేఖలు మార్చండి. పల్లెల్లో చాలా మంది నిరుద్యోగ యువకులు ఉన్నారు. ఎంతోమంది కష్టపడి పనిచేసే కార్మికులు కావచ్చు, చాలా మంది ప్రజలు ఉన్నారు. వారి కష్టాలను తీర్చండి మీరు. ఎందుకంటే తండ్రి లాంటి స్థాయిలో ఉన్నారు మీరు. వారి కష్టాలను కొంచెం పట్టించుకోండి, కొంచెం జాలి చూపించండి. పల్లెల్లో రూపురేఖలు మారట్లేదు. ఎక్కడ వేసిన గొంగులు అక్కడే పడుంది. నాయకుడు అనేవాడు లేకపోతే ఆ ప్రాంతం అంతా చిన్నాభిన్నం విచిత్రం అయిపోతుంది. ఒక క్రికెట్ ఆడే జట్టులో 11 మంది సభ్యులే కాదు, ఆ 11 మంది నడిపించే నాయకుడు ఒక కెప్టెన్ ఉండాలి. అప్పుడే ఆ టీం సరైన వేదికగా సరైన నిర్ణయంతో ఆడుతుంది. ఎప్పుడు పల్లెల్లో అలాంటి నాయకుడు లేడు. అలాంటి నాయకుడు రావాలంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎలక్షన్స్ జరిపించండి. పంచాయతీ ఎలక్షన్ రావాలి అతి త్వరలో. లేకపోతే పల్లెలు అస్తవ్యస్తమైపోయే అవకాశాలు చాలా దగ్గరగా. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంచెం ప్రజల్లో కొంచెం వ్యతిరేకత ఉంది. మరి ఈ వ్యతిరేకత మీరు కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు ఖచ్చితంగా సమాధానం చెప్తారు. మీరు ఆ దిశగా వెళ్ళొద్దంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎలక్షన్ జరిపించి సమర్థవంతమైన నాయకుడిని పెట్టండి. ఎప్పుడైతే గ్రామీణ ప్రాంత ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు సీఎం పదవి కట్టబెట్టారో మీరు వారికి అండగా ఉండాలి. కానీ ఇప్పటికే 6-7 నెలలు గడిచిపోతుంది. మరి వారి కష్టాలు ఎక్కడికి వెళ్ళాలి? ఎవరికి చెప్పుకోవాలి? పాలన సాగట్లేదు గ్రామీణ ప్రాంతాలలో. మరి వారి కష్టాలను చెప్పుకుందామని ఎక్కడికి వెళ్ళినా కానీ ఎవరిని ఏం అడగాలి, ఎవరికి ఏం చెప్పాలి? నా కష్టం ఇది, ఈ కష్టం ఎవరికి చెప్తే వినియోగించుకుంటారు. అక్కడ ఏమన్నా వేరే చోటుకి వెళ్ళమంటారు, వేరే చోటుకి వెళ్తే అక్కడ నాకు తెలియదు అంటారు. ఇలా ప్రతిరోజు గ్రామీణ ప్రాంత ప్రజలు తిరగలేరు కదా. వారికి ఉన్న పనులతోటే దేశానికి అన్నం పెడతారు. అది వాళ్ళ పనులు మానుకొని ప్రతిరోజు మండలాఫీస్ చుట్టూ తిరగాలంటే అది కాని పని. అందుకనే అతి త్వరలో తెలంగాణలో పంచాయతీ ఎలక్షన్ పెట్టండి. ప్రాంతాలను గ్రామీణ ప్రాంతాల్లో రూపురేఖలు మార్చండి. సమర్థవంతమైన నాయకులను కట్టబెట్టండి. ప్రజలు కూడా ఆలోచించి ఓటేయండి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా డబ్బున్నది కదా అని ఆలోచించకుండా ఓటేసేస్తే మీ జీవితాలు కూడా ఇప్పుడు ఎలా ఉన్నాయో తర్వాత కూడా అలా ఉంటుంది. అందుకే ఓటేసే ముందు నాయకుడు ఎలాంటి వాడు, మన సమస్యలు తెలిసినవాడా, లేకపోతే మన సమస్యలను ఆసరాగా చేసుకునే మన కష్టాన్ని కూడా దోచుకునేవాడా? ఆ విధంగా ఆలోచిస్తే గ్రామీణ స్థాయి రూపురేఖలు మారుతాయి. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కాదు, ప్రాంతీయ స్థాయిలో బలంగా ఉండాలంటే గ్రామీణ స్థాయిలో కూడా బలంగా ఉండాలి. నాయకులు బలంగా ఉండాలి. అప్పుడే జాతీయ స్థాయిలో రాణించగలుగుతారు. జాతీయ స్థాయిలోనే రాణించడం అంటే పెద్ద సమస్య కాదు. కానీ గ్రామీణ స్థాయిలో సమర్థవంతమైన నాయకత్వం ఉంటేనే జాతీయ స్థాయిలో సమర్థవంతమైన నాయకులు ఉంటారు. అందుకే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజలు మిమ్మల్ని నమ్మి సీఎం పదవి కట్టబెట్టారు. గ్రామీణ ప్రాంత వాతావరణం మారిపోతుంది, చెల్లా చెదరైపోతుంది. వారి జీవితాలు ఎటువైపు వెళ్తున్నారో తెలియదు. కొంతమంది వలసపోతున్నారు. ఎందుకంటే ఉన్న కష్టాలే సరిపోక కొత్తగా ఇంకొన్ని కష్టాలు వస్తున్నాయి. రెవెన్యూ సమస్యలు వస్తున్నాయి, కుటుంబ సమస్యలు వస్తున్నాయి, ఆస్తి తగాదాలు పెరిగిపోతున్నాయి. వీటన్నిటికీ పరిష్కారం చేయాలంటే గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్ ఎలక్షన్స్ రావాలి, నాయకుడిని మీరు కూర్చోబెట్టాలి. ఆ విధంగా ప్రభుత్వాలు ముందుకెళ్తే బాగుంటుంది. లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ప్రజలు ఖచ్చితంగా తిరగబడే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయనుకుంటారు. ఆ దిశగా వెళ్లకుండా ప్రజల్లో మీకు మంచి పేరుంది రేవంత్ రెడ్డి గారికి. మా నాయకుడు మా కష్టాలు తీరుస్తారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెపైన కూర్చోబెట్టారు. మరి ఈరోజు ప్రజల్ని మీరు గాలికి వదిలేస్తే ఖచ్చితంగా ప్రజలు సమాధానం చెప్తారు. ఇప్పటికైనా తెలంగాణలో అతి త్వరలో 2-3 నెలల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఎలక్షన్ జరిపిస్తే పాలకులు ప్రభుత్వాలు గాలికి వదిలేయకుండా ప్రజా పాలన సాగిస్తున్నారని ప్రజలు ధైర్యంగా నమ్ముతారు. ప్రజలకు మీరు ఒక భరోసానివ్వండి. అచ్చాలు గ్రామీణ ప్రాంతాల ప్రజలు నమ్మడానికి. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. For more updates, please subscribe Doota Media.